నమస్తే భావత్ మీడియా న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు తన జీవితాంతం కృషి చేసిన గొప్ప సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతి బాపులే అని పలువురు అన్నారు. శనివారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని బీసీ సామాజిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా పూలే 199వ జయంతి కార్యక్రమాన్ని బీసీ సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సిప్పంగి స్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాషం సత్తిరెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి సలిగంజి వీరస్వామి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు శీలం స్వామి, వివిధ రాజకీయ పార్టీల ప్రజా సంఘాల నాయకులు పత్తిని సహదేవ్, మస్కు నరసింహ, చిలుగురి సత్తిరెడ్డి, కొండపర్తి బాలాచారి, ఎలకందుల అంజయ్య, కాసల వెంకన్న, కూర శ్రీనివాస్, పల్లెర్ల సుధాకర్, దుబ్బలింగం, నానాచెర్ల రమేష్, రాపోలు పవన్ కుమార్, ఎల్లంకి మహేష్, లింగరాజుపల్లి కోల్నేపల్లి పొద్దుటూరు సర్పంచ్లు బొడిగె లింగస్వామి, మధు, దుబ్బ దానయ్య, కొండూరు సత్తయ్య, మారకోని శ్రీనివాస్, రాగిని మల్లేశం, మల్లం వెంకటేశం, ఎదురుగట్ల యాదగిరి, సలిగంజి భిక్షపతి, పోలేపాక సత్యనారాయణ, కలిమిర నరేష్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి 199వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బీసీ అలా జరుపుకున్నప్పుడే మనందరికీ కూడా గుర్తింపు వస్తుందని, మీరు కూడా సంఘకర్తలే కాబట్టి, సంఘసేవకర్తలే కాబట్టి మనందరూ కూడా గుర్తింపు వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ వారికి నా హృదయపూర్వక జన్మదిన. వలిగొండ మండలంలో 199వ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు, వివిధ పార్టీ నాయకులకు, బీసీ సంఘం అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న సాతారా జిల్లాలో మహారాష్ట్రలో జన్మించినటువంటి మహనీయుడు. ఆ మహనీయుడు మిత్రులారా, ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని జరుపుకుంటున్నాం. ఈ 11వ తేదీతో పాటు 5వ తేదీ, ఏప్రిల్ 5వ తేదీ, ఏప్రిల్ 11, ఏప్రిల్ జ్యోతిరావు పూలే దగ్గర వారన్న సతన ముందుగా ఈనాడు మనం ఇక్కడ కులమాలు వేసుకొని వాళ్ళకు ఘనంగా నివాళులు అర్పించడంలో చాలా వరకు ముందు తరానికి మనం తెలియజేసుకున్నాం అంటాం. దీనివల్ల కూడా ఆయన చేసినటువంటి కృషి, ముఖ్యంగా అప్పుడు చదువు మాత్రమే చదువు ఉండాలనేటటువంటి సమాజం నుండి రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్న మహిళలకు చదవద్దు, చదవడానికి బయటకు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలని చెప్పినటువంటి నాటి సమాజానికి వ్యతిరేకంగా తన భార్యనే మొదటి ఉపాధ్యాయులుగా తయారు చేసి సమాజంలో 1848 సంవత్సరంలోనే పాఠశాలను ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారు. ఆయన యొక్క ఆదర్శాలని, ఆయన యొక్క త్యాగాలను మనం ఈరోజు గుర్తు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. 199వ జయంతి సందర్భంగా మనం అనేక రకాల ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ దేశంలో కేవలం మహిళలకు చదువు ఉండొద్దని కోరుకున్నటువంటి నాటి సమాజానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పూలే గారి స్ఫూర్తితోటి ఈరోజు అనేక పాఠశాలలు ఇలా మూతపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సుమారు 5,000 పాఠశాలల్ని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దాదాపు వేలాది పాఠశాలని మూసివేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక మంది మహిళలకు కావచ్చు, ఇలా పేదలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి వస్తున్నది. అందుకే పూలే గారిని ఆదర్శంగా తీసుకోవడం అంటే పూలే గారిని యొక్క గొప్పతనం కేవలం చెప్పడం మాత్రమే కాదు, ఆయన పోరాడినటువంటి పోరాట తత్వాన్ని మనందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ సమాజంలో అనేక రకాల దాడులు, దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఒక బీసీ కులంలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారు చదవద్దు, తన భార్య చదువు చెప్పడానికి పోతున్నటువంటి సందర్భంలో ఆమె మీద కల్లాపి చల్లి ఆమెను అనేక రకాల అవమానాలకు, ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భంలో కూడా జ్యోతిబా పూలే గారు వారికి వెన్ను తట్టి వారిని ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి వ్యక్తిని మనం చూసినాం. అందుకే ఈ రోజు ఉన్నటువంటి అనేక రంగాల్లో మహిళల పాత్ర పెరిగింది. ఇవాళ సమాజంలో ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో ముందు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాజకీయ రంగంలో 50% ఇవాళ వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే మహిళల్ని ప్రోత్సహించాలి, మహిళల సమానత్వం కోసం కృషి చేయాలి. మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు
దాడులు దౌర్జన్యాలను ఈ సందర్భంగా పూలే గారి జయంతి సందర్భంగా అందరూ కూడా దీక్ష పూనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని మొత్తం పెద్ద ఎత్తున తొలగించాలి, మనుధర్మ సిద్ధాంతాన్ని తీసుకురావాలని చెప్పేసి కుట్ర చేస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఈ పూలే ఈ యొక్క స్ఫూర్తితోటి ఈ 199వ జయంతి సందర్భంగా మనందరం కూడా దీక్ష పూనాలని చెప్పేసి మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఏప్రిల్ 14వ తేదీ రోజు మహనీయుడు, ఈ భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు వర్గాలందరికీ కూడా రాజ్యాంగ అవకాశాలు కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ పాల్గొన్న వారు అనేక మంది వెళ్ళిపోయారు. ఈ అడావుడి కార్యక్రమాలు నిర్వహించి కేవలం కొద్దిసేపు మాత్రమే పాల్గొని మేము వెళ్ళిపోతామంటే ఇది దీనికి న్యాయం చేసిన వాళ్ళం కావు.